రాజకీయాల గురించి నిఖార్సుగా మాట్లాడే జేసీ ప్రభాకర్ రెడ్డి నిన్న మహానాడుకు వెళ్ళాడు. అక్కడ నాయకులు ఎలాంటి భరోసా ఇచ్చారో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి సార్, ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టే మీరు ఎప్పుడైనా ప్రభుత్వ వైఫల్యాలు కానీ అన్ని వైఫల్యాల గురించి ముక్కుసూడిగా మాట్లాడతారు. నిన్న మహానాడుకి వెళ్ళారు, ఏమని భరోసా ఇచ్చారు మీ నాయకులు? ఒకటండి, ఆ జనం చూసినాక నాకు కొద్దిగా మతిపోయింది. నేను ఏడో ఉన్నా, ఎలా ఉంటుందా ఏమనేది ఒక భయం ఉన్నింది. కానీ మహానాడు చూసినాక, ఎందుకంటే సర్కార్ సైడ్లో అన్నీ ఉన్నాయి, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ చేసే అక్కడ నాయకులు ఉన్నారు. కానీ ఇక్కడ రాయలసీమలో 2 పూట్లకే మాకు కష్టము. మరి అలాంటిది అసలు అక్కడ చూస్తుంటే విఐపీలు కాదు వచ్చినది, బడుగు బలహీన వర్గాల వాళ్ళు వచ్చినారు. అక్కడ చూసేవాళ్ళండి, పాపం ముసలోళ్ళు ముతుకోళ్ళు కూడా. నేను ఒక 2-3 అడిగినా, ఏం నాయన అంటే, నాయన ఆయన వచ్చినప్పటి నుంచి మాకు కూడా పెన్షన్లన్నీ పెంచినారు, వికలాంగులకు పెంచినారు, అందరికి పెంచినారు. స్టోర్లు కూడా అప్పుడు ఏదో బండ్లలో వస్తాండే ఆడపోయి ఇప్పుడు ఇంటింటికి బాగా సప్లై చేస్తున్నారు. ప్లస్ దానికి తోడు వర్షాలు రావడం ఇవన్నీ జరిగి కొంత బ్రహ్మాండంగా ఉంది నాన్న అని అనితే నాకే ఆశ్చర్యం వేసింది. నేను ఇంకో ఐడియాలో ఉన్నా, అప్పుడేదో జోగులేకపోతుంది అది ఇది అనుకుంటా అంటే, కానీ నేను కొద్దిగా తప్పుగా అంచనా వేసినాము అనిపిస్తుంది. ఎస్పెషల్లీ యూత్ ఎలా ఉన్నారంటే, లోకేష్ అట్రాక్ట్ చేస్తున్నాడు యూత్ని, లోకేష్ చాలా అట్రాక్ట్ చేస్తున్నాడు. అదే కాదు, ఎంత కలే తిరుగుతున్నా అంటే ఎమ్మెల్యేల దగ్గర, ఎమ్మెల్సీల దగ్గర, మామూలు దగ్గర కూడా అతను కూడా ఒక ఇస్ లైక్ ఏ ఆర్డినరీ మ్యాన్. ఆ సిస్టమ్ వచ్చినాడు ఎప్పటికైనా ముందుకు పోతాడు. బాగా చదువుకున్నాడు, అన్నీ ఉన్నాయి. యూత్ను కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు. వాస్తవం చెప్పాలంటే మినిస్ట్రీలో చాలామంది యూతే ఉండేది. బాగా అందరితో కలిసిపోయే స్వభావం ఉంది. కాబట్టి విల్ బి ఏ సక్సెస్ఫుల్ మ్యాన్. బ్రహ్మాండంగా చదువుకున్నాడు, బ్రహ్మాండంగా ఐడియాస్ ఉన్నాయి, ఏమే ప్రపంచం చూసినాడు. కాబట్టి ఐ థింక్ బెటర్ ఫ్యూచర్ ఈజ్ బెటర్ ఫర్ లోకేష్ బాబు.